వరల్డ్ కప్ 2024 టైటిల్ సొంతం చేసుకున్న భారత్ క్రికెట్ జట్టుపై అంతర్జాతీయ మీడియా ప్రశంసల వర్షం కురిపించింది. 30 బంతుల్లో 30 పరుగులు చేయాల్సిన తరుణంలో దక్షిణాఫ్రికా బ్యాటర్లను కంగు తినిపించిన టీమిండియా 17 ఏళ్ల తర్వాత కప్పు సొంతం చేసుకుందంటూ కథనాలు రాసుకొచ్చాయి. అనూహ్య మలుపులు తిరిగిన మ్యాచ్ అభిమానులను తీవ్ర ఉత్కంఠకు గురి చేసినట్టు గుర్తు చేశాయి. భారత బౌలర్ల ధాటికి దక్షిణాఫ్రికా బ్యాటర్లు తీవ్ర ఒత్తిడికి గురై విజయం ముందు తలొంచినట్టు పేర్కొన్నాయి. భారత జట్టు సమిష్టిగా రాణించి తమ అద్భుతమైన నైపుణ్యాలతో కప్పును ఎగరేసుకుపోయిందని పలు పత్రికలు కొనియాడాయి. గేరు మార్చి భారత్ కు కప్పు అందించిన కోహ్లీ అంటూ లండన్ లోని సండే టైమ్స్ కథనం పేర్కొంది. కీలక మ్యాచ్ల్లో ఒత్తిడిని అధిగమించలేదని, దక్షిణాఫ్రికా మరోసారి అదే ధోరణిని కొనసాగించిందంటూ రాసుకొచ్చింది. ఒత్తిడితో ఉక్కిరిబిక్కిరై భారత్ కు కప్పు అందజేసిన దక్షిణాఫ్రికా అంటూ టెలిగ్రాఫ్ పత్రిక పేర్కొంది. ఒత్తిడిలోనూ రాణించి కప్పు గెలిచిన భారత్ అంటూ ఆస్ట్రేలియాకు చెందిన cricket.com AU మ్యాచ్ రిపోర్ట్ ను రాసింది. కీలక మ్యాచ్లలో చేతులెత్తేసే పరంపరను సౌత్ ఆఫ్రికా కొనసాగించిందని విశ్లేషించింది. కోహ్లీ పాత్రను ప్రత్యేకంగా ప్రస్తావించింది. సరైన సమయంలో కోహ్లీ రాణించాడంటూ అతడిపై ఫ్యాక్స్ క్రికెట్ ప్రశంసలు కురిపించింది. పాకిస్తాన్ కు చెందిన డాన్ పత్రిక భారత జట్టు విజయోత్సాహాలకు సంబంధించిన ఫోటోను మొదటి పేజీలో ప్రముఖంగా ప్రచురించింది. కోహ్లీ ఆట తీరును కొనియాడింది. ఆ దేశానికి చెందిన పలువురు మాజీ క్రికెటర్లు టీమిండియాకు శుభాకాంక్షలు తెలిపారు. రోహిత్ శర్మ కెప్టెన్సీని షాహిద్ అఫ్రిది కొనియాడారు. కప్పు గెలవడానికి పూర్తి అర్హుడని ప్రశంసించారు. ఆస్ట్రేలియాకు చెందిన సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ కథనంలో మాత్రం కొంత భిన్నమైన స్వరం ధ్వనించింది. భారత విజయాన్ని తక్కువ చేసే ప్రయత్నం చేసింది. కీలక సూపర్ 8 మ్యాచ్ లో భారత టీం ఆస్ట్రేలియాపై పూర్తి ఆధిపత్యం ప్రదర్శిస్తూ అలవోక విజయాన్ని నమోదు చేసింది. దీన్ని జీర్ణించుకోలేకే టీమిండియాపై ఆ పత్రిక అక్కసు వెళ్లగక్కిందని క్రీడా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.